కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పంచాయతీ ఎన్నికలు గెలుపొందిన సర్పంచులు ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బలపరిచిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ గ్రామాభివృద్ధికి మొదట ప్రాధాన్యత ఇచ్చి గ్రామంలోని పలు అభివృద్ధి పనులను చేపడతామని అన్నారు. అభిప్రాయాలు గౌరవిస్తూ బాధ్యతాయుతంగా కట్టుబడి ఉంటామని అన్నారు. ఘన మెజార్టీ 530 మెజార్టీతో గెలిపించినందుకు గాను వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున పాదాలు వందనములు తెలియజేస్తున్నాను. నన్ను ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు. నేను ఏ విషయంలోనైనా 24 అవర్స్ అయినా తలుపు తట్టినా కంపల్సరీగా వాళ్ళకు అండదండగా నిలబడి నేను ఏ విషయానికైనా నేను వాళ్లకు సపోర్ట్గా ఉంటాను. మురికి కాలువలైనా కానీ, రోడ్లైనా కానీ, కరెంట్ పోల్స్ అయినా కానీ, ఏ చిన్న సమస్య నా దృష్టికి వచ్చినా 100% 24/7 అవర్స్లో నేను పక్కా వాళ్లకు చేస్తాను అని నేను వంకుల ప్రజానికానికి మాట ఇస్తున్నాను. ఇంద్రనగర్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. స్ట్రీట్ లైటు, మరి మోరీలు, మరి సీసీ రోడ్డు, లైట్లు, వాటర్ ఫాల్, మరియు ఏదైనా ప్రాబ్లం అని తీరుస్తామని నా యొక్క ధన్యవాదాలు. మళ్ళీ ఒక్కసారి నా యొక్క గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ఇంద్రనగర్ గ్రామ ప్రజలకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు. ఇంద్రనగర్లో నేను గడప గడప వెళ్ళిన వాళ్ళ ప్రజల పరిష్కారాలు ఏంటంటే డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, రోడ్స్, మళ్ళీ వాటర్ ప్రాబ్లమ్స్ అందరూ గడప గడప వెళ్ళినప్పుడు చెప్పారు నాకు. అది ఏమున్నా ప్రజల మధ్యలో పరిష్కారం చేస్తానని, ఇంద్రనగర్ గ్రామ పంచాయతీ ఫండ్ ఏదొచ్చినా కూడా గ్రామ ప్రజల మధ్యలో ఉండి నేను అన్ని ఆ పనులు చేసి తీరుతానని గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నమస్కారం. మా గ్రామం తుంగెడ, మా పాలగాని పర్వతాలు సర్పంచ్ ఫస్ట్, తర్వాత పాలగాని బుచ్చక్క. నేను ప్రజలందరూ నన్ను తుంగెడ గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకున్నారు. నేను కూడా ప్రజలందరికీ సహాయం చేస్తాను. ఫస్ట్ విద్యా సంస్థ వాళ్ళకు సహాయం చేస్తాను. పాఠశాలలో లాట్రిన్ బాత్రూమ్ సరిగా లేవు, అవి కూడా పూర్తి చేస్తాను. అది కూడా పూర్తి చేస్తాను. ఆయన 2001లో సర్పంచ్. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజాసేవలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రజలకు సహాయం చేస్తాము. ఆ మెయిల్ వల్లనే ఇప్పుడు మేము ఇంత స్థాయికి రావడం జరిగింది. మేము ప్రతి ఒక్కరికి న్యాయమే చేస్తాం, అన్యాయం మాత్రం చేయం. ఈ గ్రామస్తులందరికీ ఒకసారి నా నమస్కారాలు. భరద్వాజ్, నేను రెబ్బెన సర్పంచ్గా గెలుపొందాను. ఈ విజయాన్ని అందించిన రెబ్బెన గ్రామ ప్రజలకు నా యొక్క పాదాభివందనాలు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్య కారణము మీరు. కాబట్టి మీరు చెప్పినటువంటి సమస్యలు ప్రచారంలో నేను మీ వాడకు గడప గడపకు వచ్చినప్పుడు నాకు చెప్పినటువంటి సమస్యలను నేను పూర్తి స్థాయిలో పరిష్కరించి చూపిస్తాను వీలైన త్వరగా. ఇంకోటి, ఏదైతే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను సక్రమంగా ప్రజలకే అందించే విధంగా నేను చేసి చూపిస్తాను. కాబట్టి నాకు ఇంత విజయాన్ని అందించిన నా రెబ్బెన గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. మాధవాయిగూడ గ్రామ పంచాయతీ ప్రజలందరూ నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మన గ్రామ పంచాయతీలో నీటి సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి మొట్టమొదటిసారిగా నీటి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటా. మరొకసారి నన్ను గెలిపించినందుకు మాధవాయిగూడ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ పేరు